సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే బయటకు వచ్చాను అన్నమాట. ఫాగీ వెదర్ చూసుకోవచ్చు మొత్తము. అందుకే కాస్త వెళ్ళాలి అనిపించింది బయటికి. నిద్ర కూడా పట్టలే నైట్. సో అందుకే బండి తీసా. ఫస్ట్ ఫ్యూయల్ అప్ చేసుకోవాలి. దీనికి ఆకలి అవుతుంది ఫుల్. ఇప్పుడు రిజర్వ్లో ఉంది కదా. సో ఫస్ట్ ఫ్యూయల్ అప్ చేసుకొని, గాలి కూడా తక్కువ ఉన్నట్టుంది వెనకాల టైర్లో, చూసుకోవాలి. అన్నీ చెక్ చేసుకొని కాస్త చిన్నగా అట్లా చిల్లర ఉండేసి వద్దాం. ఎక్కువ దూరం కూడా ఏం కాదు, సిటీ అవుట్స్కట్స్ అట్లా వెళ్ళేసి వద్దాం. సో చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి, బట్ కొన్ని పర్సనల్ ఇవన్నీ మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడట్లేదు. మీ విశేషాలు ఏంటో కింద కామెంట్ చేయండి. నా అయితే స్పెషల్గా ఏం లేవు, ఓన్లీ ఎక్కువ దరిద్రాలే ఉన్నాయి ఇప్పుడు నాకు. మొత్తం అప్పటికప్పుడు ఏంటంటే జస్ట్ నిద్ర పట్టట్లేదు అన్నమాట నైట్. సో ఎట్లాగో 4 o'clock దాకా మేల్కొనే ఉన్నా. సో ఇప్పుడు 5:30 అయింది టైము. సో అలా మేల్కోకున్నా అని చెప్పి ఇంకా లేచి స్టార్ట్ అయిపోయినా అన్నమాట. ఫస్ట్ బయటికి రాగానే వెదర్ చూసా, కాస్త ఫాగీగా ఉంది. మంచి రోజులు తీసేద్దాం లైట్ అని చెప్పి బయటకు వచ్చేసా ఈరోజు. ఇక్కడ ఉంది బంక్. వచ్చేదారిలో ఏడా కనిపించలేదు మనకి. ఫస్ట్ దీని కడుపు నింపితే కానీ సెట్ అవ్వదు. ఏడా కిదర్ ఉదర్. డోరేమోన్ పాకెట్ ఇది. దీంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట, పైసలు కూడా ఉంటాయి. మీ దగ్గర కూడా ఇట్లాంటి డోరేమోన్ పాకెట్ ఉంటుంది. దీంట్లో ఉన్న పవర్ బ్యాంక్, ఎక్స్ట్రా చార్జర్ కేబుల్, ఇంకో సెల్ఫీ ఇదే ఇన్విజిబుల్ స్టిక్, దానికి X2, మళ్ళీ లెన్స్ కార్డు, సెకండ్ లెన్స్, అన్నీ డోరేమోన్ బ్యాగ్లో ఉంటాయి. ఇక్కడ పడే ఉన్నాయి. చాలా తక్కువ ఉంది, 22 ఉండే 40 ఉండాల్సింది. నాకు తెలిసి ఏదో పంచర్ లీక్ అవుతున్నట్టు, లేకపోతే ఏదన్నా పంచర్ పడి ఉండొచ్చు. ఏ వెనకాలే దొబ్బేశారు. చాలా ఇప్పుడు సెట్, గాలి అంతా ఓకే. ఇలా ఉంటే ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్. బ్రేక్ చెక్. నేను వెళ్తా, నువ్వే అటు వెళ్తున్నావు. ఆల్ చెకింగ్ డన్, ఎవ్రీథింగ్ ఫైన్. బ్రేకింగ్ చెక్. ఎప్పుడైనా రైడ్కి వెళ్ళే ముందు కన్ఫర్మ్గా ఇవన్నీ చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఒకటి చైన్ ఇంపార్టెంట్. అది పోయిందనుకోండి షూ అవుతారు. అది సెకండ్ పాయింట్ వచ్చేసి ఎయిర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎయిర్ మనకి ఎక్కడైనా దొరికిద్ది, బట్ చైన్ అలా కాదుగా. ట్రిప్లో ఉన్నప్పుడు చైన్ దిగింది అనుకోండి, దానికంటే నైట్ మేర ఏముండదు. ఆ ఎక్స్పీరియన్స్ పర్సనల్లీ. థర్డ్ పాయింట్ మర్చిపోయినా, హెల్మెట్ అండ్ సేఫ్టీ గేర్ ఇంపార్టెంట్. అసలు యాక్చువల్గా అవి లేకపోతే అసలు బయటికి వెళ్ళకండి. అంటే బయటికంటే రోడ్డు మీదకి వెళ్ళొద్దు అనట్లేదు, ట్రిప్స్కి వెళ్ళకండి. ఎందుకంటే సేఫ్టీ ఈజ్ #1 ప్రయారిటీ. మన సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ కదా. అది నేను చెప్పేది. అది ఏంటంటే మనం తోపే, కాకపోతే మనం ఉండాలంటే అది అర్థమవుతుందా, అవన్నీ వాడాలన్నమాట. సో ప్లీజ్ యూస్ హెల్మెట్స్ అండ్ సేఫ్టీ గేర్. లోకల్లో అయితే హెల్మెట్స్ యూజ్ చేయండి, ట్రిప్కి వెళ్ళేటట్టయితే సేఫ్టీ గేర్ కూడా యూజ్ చేయండి. అది నేను చెప్పదలుచుకుంది. అయితే ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నా, మ్యాప్స్ పెట్టుకోకుండా. నేనైతే తెలిసిన రూట్ అన్నట్టు పక్క కాపీ మ్యాప్స్ పెట్టుకొని అప్పుడు వెళ్దాం. బస్లో వెళ్తున్నాను, ఇటు వచ్చేసాను నేను. ఇది ఆపోజిట్ ఏంటి కొంపదీసి? ఏంటిది? ఓకే, ఇది 1 way చేసినట్టున్నారు ఇది. అందుకే అంత ఆ బస్సు వెళ్ళింది కదా, సిటీ బస్సు. తిప్పు పైలట్ తిప్పు, నేను ఆగాలి. తమ్ముడు ఏమన్నుందా రోడ్డు ఇది? నీకు కాస్త దూరంగా పోతావు. అది లిటరల్లీ ఫాగో లేకపోతే ముందు వచ్చే దుమ్ము అర్థం కావట్లా నాకు తెలిసి కళ్ళల్లోకి కూడా పోతుందంటే ఫాగే అన్నమాట. దుమ్ము అయితే కళ్ళు మంటలు వస్తాయి కదా, చల్లగా ఉంది కళ్ళల్లో. అంత పీస్ఫుల్నెస్ కావాలి నా లైఫ్లో ఇప్పుడు. ఒరే ఆగండ్రా, ఇండికేటర్ వేసాడుగా. ఒరే లిటరల్గా అటంతా ఫాగే ఉంది మొత్తం. మొత్తం ఫాగే ఉంది పొలాల్లో. ఆ బ్యాక్ సైడ్ సన్ రైజ్ అవుతుంది, మీకు కనిపించకపోవచ్చు మిర్రర్లో. నాకు క్లియర్ వ్యూ ఉంది ఇక్కడ నుంచి. పక్క వెళ్ళిపోయింది మళ్ళీ. ఇది కూడా వచ్చేస్తుంది ఈరోజు మిర్రర్. అట్లుంది దీని పరిస్థితి. క్లౌడ్స్ కవర్ చేసినాయి ఇప్పుడే, ఇందాక దాకా కనిపించింది సన్ రైజ్. ఇక్కడ ఒక 10 minutes ఆగా అనమాట. కాస్త పీస్ఫుల్గా ఉంటే ఇక్కడ కూర్చొని ఉన్నాను అనమాట. అది కాసేపు ఆడ కూర్చొని స్టార్ట్ అయినా మళ్ళీ. కాస్త పీస్ఫుల్గా ఉండే అక్కడ. ఇక్కడ ఆగిన ఇన్స్టా 360 సెటప్ చేస్తా. ఒకసారి మీరు ఆ వ్యూ చూసేయండి.
1 2 3 గో. సెటప్ అయితే చూసారుగా ఎట్లున్నా. ఆ కెమెరా నాది కూడా కాదు, మా ఫ్రెండ్ గారిది. ఏదన్నా అయితే తేడాలు వచ్చేస్తాయి. సో ఈ హైవే బాగుంది, అందుకే పెట్టాను అన్నమాట వ్యూ. ఎంత పీస్ఫుల్గా ఉంది ఇది. ఏందా అంత ట్రాఫిక్ ఏమన్నా అయిందేమో అనుకున్నా. ఆయన దర్జాగా అడ్డం పెట్టేసి కూర్చున్నాడు, మరి ఎందుకో తెలియదు. భలే పెట్టాడు. ఆగిపోయిందో లేకపోతే అలా పెట్టేశాడు. సో ఈ వీడియో అయితే ఇంతే అన్నమాట, ఇంకేం లేదు. అంటే నాకు మైండ్ పీస్ఫుల్గా లేదని చెప్పి కాస్త పీస్ ఎత్తుక్కుందామని వచ్చా. అది కాస్త ఇప్పుడు రిలాక్సింగ్ ఉంది. సో ఇంటికి వెళ్ళిపోతున్నా, ఎండ కూడా వచ్చేస్తుంది. సో ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.